చేశారు. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు. అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్రా తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఆ వీడియోలో మాట్లాడినోడిని చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వస్తూ ఉంది. నిజంగా ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడంటే క్రైస్తవులు ఎంతో ప్రేమించే మరియమ్మ తల్లిని ఇంత నీచంగా మాట్లాడిన వాడిని చెప్పు తీసుకొని తరిమి తరిమి కొట్టాల. అలాంటి వాళ్ళని నిజంగా వదిలిపెట్టకూడదు. అలాంటి మాటలు మాట్లాడి ఈరోజు సమాజంలో పెద్ద మనుషుల్లాగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి దారుణమైన మాటలు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ స్త్రీలారా, మీరు కూడా దీన్ని చూడాలి, మీరు కూడా దీన్ని వినాలి. నిజంగా విని మీరు రోషం తెచ్చుకోవాలి. ఇంత దారుణమైన మాటలు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు. మనం ప్రేమించి మనం ఆరాధించే మరియమ్మ తల్లిని ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎంత నీచంగా, మనం సేవించే దేవుణ్ణి ఎంతో దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ మీద ఉచ్చబోయమని ఒకడంటా ఉన్నాడు. అనంతపురం సేవకుని భార్యని నా దగ్గరికి పంపిమని ఒకడు కరుణాకర్ గాడు అడుగుతా ఉన్నాడు. ఇట్లా చూస్తా పోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు యూట్యూబ్లో ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎంత దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద మనుషుల్లాగా వచ్చి స్త్రీలని అంటే మేము తట్టుకోలేకపోతున్నాము, మా హైందవ స్త్రీల జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పి లైవ్ల్లో కూర్చొని మీడియాల ముందు కూర్చొని అసలు వీళ్ళేదో పెద్ద గొప్ప వ్యక్తుల్లాగా ఉన్నత వ్యక్తుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే వాళ్ళ బతుకు ఏందో మనకు కనపడిద్ది. వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళ బతుకు ఎంత చండాలో మనకు అర్థమయ్యేది. ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాం. ఒక పురుషుడు కూడా వినలేనటువంటి చండాలమైన మాటలు మనం విన్నాం. ఇట్లాంటి మాటలు వింటా కూడా ఇంకా మనం మౌనంగా చూస్తా పోతే ఇంకా ఇలాంటి మాటలు రాబోయే కాలంలో మనం చాలా వినాల్సి వచ్చింది. కాబట్టి ఈ మాటల విషయంలో మనం స్పందించాలి. ఇలాంటి చండాలమైన మాటల విషయంలో మనం స్పందించాలి. క్రైస్తవ స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఆ మాటల విషయంలో మనం స్పందించాలి. ఆ మాటల విషయంలో మనం గలం విప్పాలి. మరియమ్మ తల్లిని ఎంత నీచంగా మాట్లాడారో ఆ మాటల విషయంలో మనం గలం విప్పాలి. క్రైస్తవ స్త్రీలు కాదా? మరియమ్మ తల్లి స్త్రీ కాదా? వీళ్ళని అన్నప్పుడు రాని రోషం ఈరోజు సంబంధం లేని విషయంలో ఎందుకు వస్తుంది? షాలేం రాజు అన్న మాట్లాడిన ఒక చిన్న క్లిప్పింగ్ని తీసుకొని ఆ మాటలు తీసుకొని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఎంత చండాలమైన థంబ్నెయిల్స్ పెడతా ఉన్నారు. ఆ థంబ్నెయిల్స్ ఒక్కొక్క థంబ్నెయిల్ చూస్తూ ఉంటే ఆ థంబ్నెయిల్ పెట్టిన వాళ్ళని చెప్పు తీసుకొని తరిమి కొట్టాలి. అసలు వాడు మనిషా, పశువా, వాడు అడ్డగాడిదా, అసలు వాడు ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. నిజంగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు ఈ దేశద్రోహులు. ఈ కరుణాకరు, ఈ లలిత్ కుమారు, ఈ రాధా మనోహర్ గాడు, అమరా ప్రసాద్ గాడు, వీళ్ళందరూ ఈ మతోన్మాద కుక్కలందరూ ఏకమై మూకుమ్మడిగా కలిసి వీళ్ళందరూ కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఈరోజు దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి కొంతమంది పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి సిగ్గుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం. షాలేం రాజు అన్నని తరిమి కొట్టాలన్నమాట. షాలేం రాజు అన్నని తరిమి కొట్టడం కాదు, మిమ్మల్ని చెప్పులు తీసుకొని చీపురులు తీసుకొని సమాజంలో ఉండనివ్వకుండా తరిమి కొట్టాలన్నంత కోపం వస్తూ ఉంది. మీరు మాట్లాడిన వీడియోస్ చూస్తూ ఉంటే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఈరోజు షాలేం అన్న విషయంలో ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. పూల విషయంలో అసలు అన్న స్త్రీలు అని క్రైస్తవ స్త్రీలని కానీ, హిందూ స్త్రీలని కానీ, ముస్లిం స్త్రీలని కానీ స్త్రీలు అన్న ప్రస్తావన తీసుకొచ్చాడా? బజారు స్త్రీలు పూలు పెట్టుకుంటారు అన్న మాట తీసుకొచ్చాడా? ఏ సంబంధం లేని విషయాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎంత చండాలంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ వీడియోని విన్నారా? ఏమ్మా ప్రియా చౌదరి, నువ్వు అసలు షాలేం రాజు అన్న ప్రసంగాలు విన్నావా? ఏ రోజైనా షాలేం అన్న ప్రసంగాలు నువ్వు విన్నావా? ఒకసారి నువ్వు వెళ్ళి మీడియా ప్రతినిధుల ముందుల ఒక గదిలో ఒక స్టూడియోలో కూర్చొని మాట్లాడటం కాదు. నీకు దమ్ముంటే చిలకలూరిపేటలో తండ్రి సన్నిధి సంఘానికి వచ్చి
ఒక 4 వారాలు వచ్చి వాక్యం విని ఆ తర్వాత మాట్లాడు షాలేం అన్న గురించి ఏదైనా మాట్లాడితే. అసలు ఏం తెలుసమ్మా నీకు షాలేం రాజు గురించి? అసలు ఏం తెలుసు నీకు ప్రియా చౌదరి? నీకు అసలు ఏం తెలుసా నువ్వు షాలేం రాజు అన్న గురించి మాట్లాడుతున్నావు? మీరందరూ ఆయన కాళ్ళు కడగటానికి కూడా పనికిరారు. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తో తెలుసా? ఆయన సమాజానికి ఎంత సేవ చేస్తున్నారు తెలుసా? ఈరోజు ఆయన బోధలు విని ఎంతమంది మేలు పొందుకున్నారు తెలుసా? ఆయన బోధలు విని ఎంతమంది ఆత్మహత్యల ప్రేరేపణ నుంచి విడిపించబడ్డారో మీకు తెలుసా? ఎంతమంది త్రాగుబోతులు మారారో, ఎంతమంది వ్యభిచారులు మారారో, ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయో, ఎంతమంది దొంగలు మారారో, ఎలాంటి బ్రతుకులు, ఎలాంటి చండాలమైన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతా కుటుంబాలతో పచ్చగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం మొదట దేవుడైతే తర్వాత షాలేం అన్న చేసే బోధలు. ఆయన్ని మీరు అంత విలువైన వ్యక్తిని మీరు తప్పుపడుతున్నారు. ఆయన చేసే పనుల్లో మీరు ఒక్క పనైనా చేశారా? ఈ లలిత్ కుమార్ గాడు, ఈ కరుణాకర్ గాడు, ఈ రాధా మనోహర్ గాడు మీడియాల ముందు కూర్చొని చిల్లర డబ్బుల కోసం కుక్కల్లాగా, బజారు కుక్కల్లాగా ఎగబడి మాట్లాడటం కాదు. డబ్బులు పోగేసుకోవటానికి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందా ప్రచారాలు చేయటం కాదు. వాళ్ళ మీద వీళ్ళ మీద దూషణ మాటలు మాట్లాడటం కాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. నీకు బుద్ధి ఉంటే, నీకు సిగ్గుంటే ఒకసారి షాలేం అన్న వీడియోస్ చూసి మాట్లాడండిరా ఎవరైనా కానీ. కరోనా టైంలో మీరందరూ ఎక్కడికి పోయారా? ఈరోజు వచ్చి మాట్లాడుతున్న మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రియాంక చౌదరి ఎక్కడికి పోయింది? పల్లపార్వతి ఎక్కడికి పోయింది? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? దేశద్రోహ. షాలేం అన్న దేశద్రోహ. హైందవుల మీద దాడి చేసి నోరు విప్పని షాలేం రాజు. ఏం దాడి చేశాడు షాలేం రాజు గారు? ఈ థంబ్నెయిల్స్కి మీరు సమాధానం చెప్పాలి. ఈ థంబ్నెయిల్స్ అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. ఈ మీడియా ప్రతినిధులు కావచ్చు, ఈ థంబ్నెయిల్స్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పి తీరాలి. షాలేం అన్న హిందువులపై ఎక్కడ దాడి చేశారు? షాలేం అన్న ఎవరిని కొట్టాడు? ఎవరి మీద కత్తులు తీసుకొని దాడి చేశాడు? ఏం చేశాడని మీరు హైందవులపై దాడి చేసి నోరు విప్పని షాలేం రాజు అనని మీరు థంబ్నెయిల్ పెట్టారు. ఆ థంబ్నెయిల్కి మీరు క్షమాపణ చెప్పి తీరాలి. ఇంత ఉన్నతమైన వ్యక్తి మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. ఒక ఆదివారం ఆయన సంఘానికి వస్తే ఒక 40,000 మంది ఆయన ఎదురు కూర్చుంటారు. ఆయన లెగు అంటే లెగుస్తారు, కూర్చోండి అంటే కూర్చుంటారు. ఆయన ఒక్కసారి చేయబెట్టి ప్రార్థన చేస్తే చాలని ఎగబడే జనాలు ఉన్నారు. ఆయన్ని ప్రేమించే మంది లక్షల మంది ఉన్నారు. ఆయన ప్రేమించే వాళ్ళు ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయన ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అసలు ఆయన గురించి ఏం తెలుసని ఈ ఊరకొక్కలన్నీ మూకుమ్మడిగా మాట్లాడుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఆయన గురించి ఏం తెలుసు మీకు? అసలు ఆయన చేసే సేవల గురించి తెలుసా? ఆయన ఎంతోమంది అనాథ వృద్ధుల్ని చేరదీశాడు. ఆయన సన్నిధిలో షాలేం రాజు గారి చర్చిలో వృద్ధ స్త్రీలకు ఆశ్రయం ఉంది, అనాథలకు ఆశ్రయం ఉంది. ఎంతోమంది సేవకులు ఆయన ఆధారం చేసుకొని బ్రతుకుతా ఉన్నారు. ఎంతోమంది బీదలకు ఆయన సహాయం చేశాడు. ఇట్లాంటి వ్యక్తి మీద, ఇంత ఉన్నతమైన వ్యక్తి మీద అలాంటి నీచమైన ఆరోపణలు చేసిన మీరు క్షమాపణ చెప్పి తీరాలి. కేసులు మీరు పెట్టడం కాదు, మేము పెడతాం కేసులు. ఇష్టంగా మేమెంతో ఇష్టపడి ప్రేమించేటువంటి మరెమ్మ తల్లి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు, క్రైస్తవ స్త్రీలను ఇంత నీచంగా మాట్లాడినందుకు మేము పెడతాం కేసులు మీ మీద. ప్రియా చౌదరి, నువ్వేమన్నావు? మద్యం సేవించే ప్రదేశాలు, మద్యం వాసన వచ్చే ప్రదేశం అని మేము ఎంతో పవిత్రంగా భావించే మా దేవాలయాన్ని మద్యం సేవించే ప్రదేశం అని నువ్వు మాట్లాడు. ఆ మాట విషయంలో నువ్వు క్షమాపణ చెప్పాలి. ఆ మాట విషయంలో మీడియా ముందుకు వచ్చి, నువ్వు ఏ మీడియా ముందు అయితే కూర్చొని మాట్లాడావో ఆ మీడియా ముందుకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే నువ్వు కేసులు పెట్టడం కాదు, మేమంతా ఏకమై, క్రైస్తవులు అందరం కూడా ఏకమై మేము పెడతాం కేసులు నీ మీద. ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. నీ వయసుకి, నీ స్థాయికి దిగజారి నువ్వు మాట్లాడావు. అసలు నువ్వు మనిషివో పశువో? అసలు ఈ మాట్లాడే పల్ల పార్వతి కానీ, నువ్వు కానీ, ప్రియా చౌదరి కానీ, మీరు అసలు ఆడపుటకు పుట్టారో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దౌడుకుంటున్నట్టు మీరెందుకు ముందరకు వచ్చారు? మీరేమన్నా బజార్ వల్ల? మీకెందుకు ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చింది? ఎవ్వరికి రాని ఆవేశం మీకెందుకు వచ్చింది? ఎవ్వరికి రాని బాధ మీకెందుకు వచ్చింది? ఎవరిలో రాని తీవ్రత మీలో ఎందుకు వచ్చింది? అసలు మీరెందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టిన మీడియా ప్రతినిధులు క్షమాపణ చెప్పాలి. చండాలంగా నోటుకొచ్చినట్టు మాట్లాడిన
ఈ పల్ల పార్వతి, ఈ ప్రియా చౌదరి వీళ్ళు కూడా సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. షాలేం అన్నకి క్షమాపణ చెప్పి తీరాలి, లేదంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. భారతదేశ ప్రజలందరికీ నా శుభాలు. నిన్నటి దినాన మరియమ్మను ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా, ఎంత అసభ్యకరమైన పదజాలంతో దూషించి మాట్లాడారో దాని గురించి మనం నిన్న ఒక వీడియో చూసాము. దాని గురించి అందరూ స్పందించారు, అనేకులకు షేర్ చేశారు. ఇలాగనే దాని విషయమై ఇంకా స్పందించండి, ఇంకా అనేకులకు షేర్ చేయండి. ఈరోజు కరుణాకర్ అనే ఒక కామాంధుడు మాట్లాడిన మాటల్ని మనం విందాం. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే. చూశారు కదా ఈ కామాంధుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో. ప్రియా చౌదరి గారు, అలానే యమునా గారు, ఇంకా ఈ మాటలు వింటున్న మహిళలందరినీ నేను అడుగుతున్నాను, ఈ మాటలన్నీ మీరు విన్నారు కదా. ఈ కామాంధుడు పాస్టర్ల భార్యల గురించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారో మీరు విన్నారు. నిజంగా మీరు ఇలాంటి వాటి విషయమే స్పందించే వారే అయితే పిలిపించండి వాళ్ళని డిబేట్లకి, వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. ఒరే బుద్ధి లేని అడ్డగాడిదా, ఆడవాళ్ళ గురించి ఇలాగంటారా నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? నువ్వు ఆడవాళ్ళని ఇంత అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివా, పశువా? నిన్ను రోడ్ల మీద ఉరికిచ్చి తంతానరా అని చెప్పి మీరు ఇలాంటి వాటి విషయమై స్పందించండి మేడం. మీరు ఇలాంటి వాటి విషయమై స్పందిస్తే అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. మీరు స్త్రీలకు గౌరవం ఇచ్చేవాళ్ళని, స్త్రీల విషయమై మీరు స్పందించేవారని మేము ఒప్పుకుంటాం. ఇలాంటి వాళ్ళనేమో మీరు వెనకేసుకొని వచ్చి షాలేమన్నా ఏదో ఒక చిన్న విషయము, అది కూడా సంఘములో చెప్పుకుంటా ఒక వర్గపు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడిన దాన్ని, అది కూడా అందరి స్త్రీలను కాదు, ఒక వర్గపు వారిని ఉద్దేశించి మాట్లాడిన ఒక చిన్న విషయాన్ని తీసుకొని మీరు మాట్లాడారు కదా. మరి దీని విషయమై మీ స్పందన ఏంటి మేడం? ఇలాంటి కామాంధులనేమో మీరు వెనకేసుకొని వస్తున్నారు. మరి షాలేమన్న గురించి మీకేం తెలుసు మేడం? అసలు ఆయన వ్యక్తిత్వం గురించి మీకేం తెలుసు? ఆయన సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తి. ఈరోజు ఆయన ద్వారా ఎంతమంది పోషించబడుతున్నారో మీకు తెలుసా? పిల్లలు వదిలేసిన ఎంతమంది వృద్ధులను ఆయన పోషిస్తున్నాడో తెలుసా? ప్రతిరోజు ఆయన ద్వారా ఎంతమంది కడుపులు నిండుతున్నాయో మీకు తెలుసా? ఆయన ద్వారా ఎంతమంది ఎన్ని మేలులు పొందుకున్నారో మీకు తెలుసా? అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇటు సోషల్ సర్వీస్ పరంగా కావచ్చు, అన్ని విధాల దేవుడు చెప్పినట్లు బ్రతుకుతున్న ఒక మంచి భక్తుడు షాలేమన్న. ఆయన గురించి ఇలాంటి వాడు రకరకాలుగా మాట్లాడిన మాటల్ని తీసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారు కదా. మరి వాడే కదా ఈరోజు ఇంత దారుణంగా పాస్టర్ల భార్యల గురించి మాట్లాడింది. మరి విన్నప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా మేడం? అంటే పాస్టర్ల భార్యలు స్త్రీలు కాదా? బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే. ఈరోజు కరుణాకర్ సుగుణాన్ని కూడా నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. ఇలాంటి కామ పిశాచపు ఆలోచనలు కలిగి ఉన్న నువ్వు షాలేమన్న గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు పైకి ఒకలాగుంటావు, లోపల ఒకలాగుంటావు. పైకేమో భక్తి ముసుగు వేసుకొని నేను ఒక భక్తుణ్ణి అంటూ భక్తులుగా ఉన్న హైందవులను తప్పుడు త్రోవ పట్టిస్తున్నావు. లోపలేమో ఇలాంటి భయంకరమైన కామపు ఆలోచనలు, కామపు క్రియలు. నువ్వు షాలేమన్న గురించి మాట్లాడుతున్నావు. ఇదిగో చూడు, ఇలాంటి వీడియోలు నీ భాగవతం అంతా మా దగ్గర ఉంది. అదంతా బయటికి తీసుకొని వస్తాం. నువ్వు ఎదురు చూస్తా ఉండు, నిన్నేం వదిలిపెట్టాం మేము, నిన్ను బయటికి తీసుకొని వస్తాం. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే. అలాగనే టీవీ ఛానల్స్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. మీరు గత 2 రోజులుగా చెప్తున్నారు కదా, మేము వీటి విషయమై స్పందిస్తాము, వీటి విషయమై అసలు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మేము దీన్ని ఖండిస్తున్నాము అంటున్నారు కదా. మరి ఏది మీ స్పందన? ఏది? వాళ్ళని పిలిపించండి. మీరు నిజంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళే అయితే ఈ మాటలు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే స్త్రీలను, పాస్టర్ల భార్యలను ఇంత చండాలంగా మాట్లాడారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద డిబేట్లు పెట్టండి. డిబేట్లు పెట్టి మాట్లాడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం. మీరు పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళని పిలిపించి మాట్లాడి
వాళ్ళని సూటిగా మీరు ప్రశ్నించండి. అసలు నువ్వు మనిషివా పశువా? స్త్రీల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి? అసలు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఈరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మల్లెపూల మంట, మల్లెపూల తంట అని చెప్పి రకరకాలుగా వీడియోలు చేపెడతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు, రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు స్త్రీలు స్పందించారండి. ప్రియా చౌదరి గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరు స్పందించారు కదా, అసలు మహిళలు అని శాలం రాజు గారు ప్రస్తావించారా? మీరు విన్నారా? ఎందుకు మీ అంతటి మీరు క్రియేట్ చేసుకుంటున్నారు? ఎందుకు మీరు అంతటి మీరు పులుముకుంటున్నారు? మహిళలు అనే ప్రస్తావన తీసుకురాలేదు. మీరు ఆర్టీవీ న్యూస్లో కానీ, రాజ్ న్యూస్లో కానీ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు అని ఎక్కడ తీసుకొచ్చారు? పలు చోట్ల కూడా వీళ్ళు చదువు లేని వాళ్ళు అని వెక్కిరించి మాట్లాడారు. చదువు లేకపోతే జ్ఞానం ఉంది, వివేచన ఉంది, ఆలోచన ఉంది. మా దైవజనుడు మాకేం చెప్తున్నాడో మేము ఆలోచించుకోగలం, అర్థం చేసుకోగలం. ఏనాడు మా దైవజనుడు మాకు చెప్పింది ఎక్కడ తప్పుగా కనిపించలేదే. నీకెందుకు కనిపించింది? ఏదైనా అభ్యంతరం ఉంటే మేమే వెళ్ళి మా అన్నతో చెప్పుకుంటాం, లేదా మా అన్నే మాతో సంభాషణ చేస్తాడు కదా. మీరు వచ్చి మీకు అనవసరమైన వాటిల్లో ఏళ్ళు పెట్టి గెలుక్కునేటట్టుగా ఎందుకు చేస్తున్నారు? మీకు అంత అవసరం ఏంది? మిమ్మల్ని ఏమన్నా అన్నారా? పూలు పెట్టుకున్నవారు బజారు స్త్రీలు అని మాట్లాడా? మాట్లాడలేదే. అక్కడ సంభాషణ సరిగా వినండి, సంభాషణ గురించి మీరు ఆలోచించండి. బుర్ర తక్కువ పనులు మాత్రం మీరు చెయ్యొద్దు. మీరు బాగా చదువుకున్నవారు కదా, తెలివి కలిగిన వారు కదా, జ్ఞానం కలిగిన వారు కదా, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడావో ఒక్కసారి మీ వీడియో క్లిప్పులు అన్నిట్లో చూసుకోండి. చదువు లేదు, బుర్ర తక్కువ వాళ్ళని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అన్న గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావమ్మా? ఏంటి చెప్పుతో కొట్టాలా? అసలు నిన్ను దేనితో కొట్టాలి? అసలు నీకు అనవసరమైన వాటిల్లో తలదూర్చినందుకు నిన్ను దేనితో కొట్టాలి? నీకు సంబంధం లేని విషయాలలో నువ్వు తలదూర్చినందుకు నిన్ను దేనితో కొట్టాలి? బాటా చెప్పుతో కొట్టాలా? పారాగన్ చెప్పుతో కొట్టాలా? చెప్పమ్మా. అన్న ఏ రోజు ఏ స్త్రీని అవమానపరిచింది కానీ, ఏ స్త్రీని అగౌరవంగా మాట్లాడింది కానీ, ఏ స్త్రీని వ్యంగ్యంగా మాట్లాడింది కానీ ఎక్కడా లేదు. నీకేమైనా కనిపించినాయా? రుజువు చూపించి మాట్లాడు. ఈరోజు క్రైస్తవులు స్త్రీలు బయటికి వచ్చారు అనంటే మీలాంటి పిచ్చి పట్టి మతం పట్టిన మత పిచ్చి వల్ల క్రైస్తవ స్త్రీలు బయటికి రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, గళం విప్పాల్సి వచ్చింది. మీకు కాని దాన్ని మీరు ఎందుకు పులుముకుంటున్నారు? మీ గురించి ప్రత్యేకించి హిందువు మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా? క్రిస్టియన్స్ మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా? ముస్లిమ్స్ మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా? మాట్లాడలా. మాటలు అర్థాలు ముందు తెలుసుకొని మాట్లాడు. మాట్లాడిన దానిని వివేచించడం నేర్చుకో. అసలు మా అన్నను తప్పుపట్టి మాట్లాడుతున్నావు కదా, ఏం తెలుసు నీకు మా అన్న గురించి? మా అన్న స్థితిగతి గురించి నువ్వు మాట్లాడావే, ముందు నీ స్థితిగతి ఏందో చూసుకో. ఎలాంటి స్థితిలో వచ్చినా సరే 10 మందిని ఆదరించే స్థితిలో మా అన్న ఉన్నాడు. 10 మందికి లేదు అనకుండా పెట్టే స్థితిలో మా అన్న ఉన్నాడు. 10 మందిని ధైర్యపరిచే స్థితిలో మా అన్న ఉన్నాడు. ఏమనుకుంటున్నావో ఏమిటో. నువ్వేదో మీడియా వాళ్ళ మోచేతి నీళ్లు తాగి మనీ తీసుకుంటా నువ్వు మాట్లాడటం కాదు. మీ మీడియా వాళ్ళ సంగతి నాకు తెలుసు, మా అందరికీ తెలుసు. చదువు లేని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ మాటలు ఏంటి అనేది. అనవసరమైన వాటికి డిబేట్లు ఎందుకు చేస్తున్నారు? మా అన్న గురించి లేనిపోని నిందా ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడు? పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజారు స్త్రీలను మాట్లాడా? మీరు వీడియో క్లిప్పింగ్ సరిగా చూడండి. బజారు సంబంధులు అన్నాడు. నువ్వేమన్నా బజారు మనిషివా? నీకెందుకు వచ్చింది అంత ఉలికిపాటు? నువ్వెందుకు పడుతున్నావు? ఎగిరి పడుతున్నావు ఏంటి? మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఎలా తలదూర్చి చించుకొని మాట్లాడుతున్నావు ప్రియా చౌదరి? నీకు అనవసరమైన మాటలే కదా అవి. నీకు అనవసరమైన వాటిల్లోనే నువ్వు అంతలా చించుకొని మాట్లాడుతున్నావే. మరి మేము కూడా మా అన్న పక్షంగా మేము కదులుతున్నాం, మా అన్న పక్షంగా మేము మాట్లాడుతున్నాం. మా అన్న మాట్లాడిన దాంట్లో ఇంత కూడా తప్పు లేదని మేము వాదిస్తున్నాం. మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదమ్మా ప్రియమ్మ. నీ సనాతన ధర్మం గురించి ఏలెత్తి వ్యంగ్యంగా మాట్లాడాడు, స్త్రీలను అవమానపరిచాడు అని నువ్వు అంటున్నావు కదా. నీకు ఒక వీడియో క్లిప్ పెడతాను, బాగా కళ్ళు తెరిచి చూడు. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు, విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. చచ్చిపోతున్నాడు రేసుకొని. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట.
బలి పూజ అంట. ఏం పూజ ఏ అండి? వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్రా తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఏరా మా వట్టకాయలు తీసుకెళ్ళారు బలిస్తారా ఏంది మేరీకి? దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో. ఏంద్రా చూసావు కదా, మరి దీన్ని ఏమంటావమ్మా? దీని విషయం గురించి నువ్వేం మాట్లాడవా? మేమెంతో గౌరవంగా పూజించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం. మాకు లోకరక్షకుడిని జన్మనిచ్చినటువంటి తల్లిని మేము ఆరాధించుకుంటున్నాం. మరి ఆమెను అంత వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు మాట్లాడాలి, మేము అడిగిన దానికి నువ్వు స్పందించాలి. ఎంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావే? అసలు నీకేం పని? నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా తెలిసే మాట్లాడుతున్నావు. నువ్వు మతాన్ని రెచ్చగొడుతున్నావు, మత ఉన్మాదుల్ని నీకు తెలిసే నువ్వు తయారు చేస్తున్నావు. మరియమ్మ తల్లి స్త్రీ కాదా? ఒక ఆడది కాదా? ఏంటి పిచ్చి కొతలు కూశాడు? ఏంది ఏమని కూశాడు? పూలు ఎక్కడ పెట్టుకోవాలి? వాడిని ఎత్తిన పెట్టు, లేకపోతే వాడికి ఇష్టమైన చోట నువ్వు వెళ్ళి పెట్టు. ఎక్కువగా మాట్లాడితే మేము తెగించి మాట్లాడగలం, మాకు చేతనవు. నీకు మాటలేనేమో, మాకు చేతలు కూడా చేతవు. అధికారంగా మాట్లాడటం నీకే కాదు ప్రియమ్మ, మాకు చేతవు. ఇంకొకసారి క్రైస్తవ స్త్రీలను గురించి వ్యంగ్యంగా మాట్లాడిన, క్రైస్తవులు అని మతం పేరెత్తి మాట్లాడిన మర్యాదగా ఉండదు. మీలాంటి మతం పట్టిన మత పిచ్చి కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయో తెలుసా? విద్వాంసాలను సృష్టిస్తున్నాయి. ఆడదానివేనా? ఆలోచించి మాట్లాడు. నీతో పాటు ఇంకొకటి ఉంది, పారపళ్ళది. అనకూడదు కానీ నీకే కాదు బూతులు మాకు వచ్చు. ఆ పళ్ళ మొహం దానికి చెప్పు, సనాతన ధర్మం ఏం నేర్పింది? పారపళ్ళదానా? నువ్వు మా పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నావు, అది నీకు తెలుస్తుందా? మా వల్ల నువ్వు పోషించబడుతున్నావు, అది నీకు అర్థమవుతుందా? మాటలు జాగ్రత్తగా రాని. నీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళలో ఒకడున్నాడు, వాడిని ముందు బయటికి లాగండి. హిందువులు మాట్లాడితే గొప్పగా చూసుకుంటారా? క్రైస్తవులు మాట్లాడితే తప్ప? అసలు ఏ రోజైనా క్రైస్తవులు పలానా స్త్రీ అని వ్యతిరేకంగా మాట్లాడిన రోజే లేదు. నువ్వు మీరు ఎందుకు చించుకుంటున్నారు? ఆ కుక్కను లాగు, బయటికి లాగు. ఏమని అన్నాడు? అనంతపురం పాస్టర్ గారి భార్య ఎప్పుడు నా దగ్గరకు వచ్చిద్దో అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. కామాంధుడా, పనికి మాలినవాడా, ఆడవాళ్ళ కోసం ఎదురు చూస్తుంటావంటరా? అలాంటి వాళ్ళు బయట బజారుల్లో ఉన్నారు, ఎళ్ళు నీ కోరికలు తీర్చుకో. అంతేగాని గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, గౌరవంగా ఉన్నటువంటి స్త్రీలను నువ్వు అవమానకరంగా మాట్లాడావు అంటే పద్ధతిగా ఉండదు. ఇది ఇంతటితోటే ఆగిపోయిందని నువ్వు అనుకోవద్దు. రెచ్చగొడుతున్నారు, మాటలు జాగ్రత్తగా రాని. క్రైస్తవ స్త్రీలారా ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? గళం విప్పాల్సిన సమయంలో నిద్రపోతూ ఉంటే ఎట్లా? మన పక్షంగా మనమే పోరాడుకోవాలి, మన పక్షంగా మనమే మాట్లాడుకోవాలి. నీ చదువు ఎవరికి ఉపయోగం? నువ్వు రా డిబేట్ పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం. అలానా మనిషి డిబేట్ పెట్టింది, ఎంతమంది వస్తారు చూద్దాం. అదే మా శాలమన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎన్నో వేల మంది వస్తారు. ప్రతి ఒక్కరూ శాలమన్న మల్లెపూలు గురించి మాట్లాడాడు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులని మాట్లాడుతున్నారు. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? మీకేం తెలుసు శాలమన్న గురించి అని మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, ఆయన ఏంటో మీరు చూడండి. ఎంతో మంది పిల్లలు వదిలేసిన తల్లుల్ని ఆయన ఎంత మందిని పెంచుతున్నారో చూడండి. వారానికి వచ్చేసి ఎంత మంది అక్కడ ఆహారం తింటున్నారో చూడండి. అట్లాంటిది ఏం తెలుసు అని ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఆయన మాట్లాడిన దానిలో ఒక ముక్క తీసుకొని వచ్చేసి ఇదిగో శాలమన్న ఇట్లా అన్నారు, శాలమన్న ఇట్లా అన్నారు. ఏమన్నారు? మీకు అసలు ఎందుకు అంత కోపం వస్తుంది? నేను పెట్టుకుంటాను మల్లెపూలు, చర్చికి వెళ్తాను, నాకేం కోపం రాలేదే. ఆయన ఎందుకు అలా చెప్పాడు? నేను వాక్యం చెప్తున్నా కూడా మారు మనసు పొందకుండా మళ్ళీ తప్పుడు తొక్కే వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు గాని అందరినీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరినీ బజార్ మనుషులని ఆయన అనలేదు.
గుమ్మడికాయల దొంగ ఎవరంటే సంకలు గుద్దుకున్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు మా బజారు మనుషులు అన్నారు, బజారు మనుషులు అన్నారు. ఎందుకన్నాడు? ఆయన ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. ఒక్కసారి ఆయన ప్రసంగం అంతా వినండి. ఆయన అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వినండి. ఆ ఒక్క ముక్క పట్టుకొని అలా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరికి వచ్చింది వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ కోసము ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. చూస్తూ మేము ఎందుకు ఊరుకుండాలి? ఆయన ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాటల ద్వారా ఎంతో మంది ఆదరించబడుతున్నారు. ఆయన క్రింద ఎంతో మంది బతుకుతున్నారు. అసలు ఎందుకు ఊరుకొని ఉండాలి? ప్రతి ఒక్కళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడైనా ఎవరి గురించి ఆయన పబ్లిక్ గా వచ్చి లేదా ఒక వీడియోలో వచ్చి ఒకరి గురించి మీరు మాట్లాడినట్టు చెడుగా ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఆయన నోరు విప్పి ఇదిగో వీళ్ళు ఇలా పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని కూడా ఏనాడు ఆయన చెప్పుకోలేదు. చెప్పుకుంటే దేవుని ముందు చెప్పుకుంటాడు అంతవరకే. కానీ అసలు వింటుంటే మాకే ఎంత బాధేస్తుంది. మీకు వేరే పనులేం లేవా? ఒక పక్క ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి వాటిల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, వాళ్ళ కుటుంబాలకి. లేదా ఇంకా ఎక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయండి. మీకు వేరే పనులేం లేవా? ఊరకు స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసి ఏషా అసలు నా కంటానికి మీరు అన్న మాటలు నా కంటానికి కూడా రావట్లేదు. నాకు అంత బాధేస్తుంది. ఈరోజు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లా వీడియోల ముందు వచ్చి మాట్లాడలేదు. కానీ నిన్న ఒక ఆమె స్టూడియోలో కూర్చొని ఏంటో సవాళ్ళు విసురుతుంది. ఏవమ్మా, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? నీ చదువు నేర్పింది అదేనా? ఏం చదువుకున్నావు? సరే చూద్దాంరా నీ చదువు. నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాను, కొంపల్లో కూర్చొని యూట్యూబ్ లో వీడియోలు ఏం చేయట్లేదు. కొంపల్లో కూర్చొని వీడియోలు చేసినా, నువ్వు స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసినా చూసేది ఆ జనాలే. నువ్వు వీడియో చేస్తున్నావు కదా అని చెప్పి ప్రత్యేకంగా సీఎంలు పిఎంలు ఏం చూడరు నీ వీడియోలు. నీ చదువు ఎవరికి ఉపయోగం? నువ్వురా డిబేట్ పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం. అలానా మనిషి డిబేట్ పెట్టింది, ఎంతమంది వస్తారు చూద్దాం. అదే మా శాలమన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎన్నో వేల మంది వస్తారు. ఇప్పుడు మీరు కూడా అండి శాలమన్నని మేము ఫాలో అవుతున్నాం, శాలమన్న అంటే మాకు అభిమానం ఉంది కదా అని చెప్పి కింద కామెంట్లు అన్ని పెడుతున్నారు. కామెంట్లు కాదండి, రండి వచ్చి మాట్లాడండి, వీడియో ముందుకు వచ్చి మాట్లాడండి. మా శాలమన్నని ఎందుకు ఇలా అంటున్నారని మాట్లాడండి. ఎందుకు ఊరుకోవాలి? సరే ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి ఒక్కరూ మీ ఇష్టం వచ్చినట్లు అసలు ఏం తెలియనోడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం హక్కుందని మాట్లాడతారు ఆయన గురించి? ఈ రోజున ఆయన వచ్చి ఒక టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడితే వాళ్ళు పడిపోయి ఉన్న టీఆర్పీ రేటు కూడా టీవీ వాళ్ళది పైకి వెళ్తుంది. అది శాలమన్న అంటే అది. అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఆయన ఓర్పు సహనం కల వ్యక్తి కాబట్టి ఇంతవరకు ఎవరెన్ని మాటలు అన్నా కూడా ఆయన మెదలకుండా ఉన్నాడు. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు, కానీ ఎవరిని కూడా నోరెత్తి మాట అనలేదు. ఒక్క విషయం మాత్రం చెప్తానండి, మీరు ఆయన్ని ఎంత తప్పుదో పట్టించాలని చూసినా, ఆయన్ని ఎంత తొక్కేద్దామని చూసినా దేవుడు మాత్రం ఆయన్ని హెచ్చిస్తానే ఉంటాడు. ఇప్పుడు మీరు ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో ఈ మధ్య మరీ ఎక్కువ చేసేసారనమాట. ఆయన ఏ మాట మాట్లాడినా కూడా అది తప్పే. ఆయన ఇంకా అసలు ఏం మాట్లాడినా కూడా అందులో ఒక ముక్క కట్ చేస్తున్నారు. ఇదిగో శాలం రాజు ఇలా అన్నాడు, శాలం రాజు అలా అన్నాడు, ఇక దాన్ని ఒక పెద్ద హైలైట్ చేసేస్తున్నారు అనమాట. దాని మీదే డిబేట్లు పెట్టి వ్యూస్ల కోసం వీడియోలు చేసేస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్తాను, ఇది మాత్రం నిజం. మీరు చేసే మీరు ఏది చేయాలనుకున్నా కూడా, మీరు చెడు చెయ్యాలనుకున్నా కూడా దేవుడు ఆయనకి మంచిగానే మారుస్తాడు. ఇప్పటిదాకా ఆయన కొంతమందికే తెలిసేమో, మీరు చేసే ఈ వీడియోల వల్ల ఇంకా చాలా మందికి తెలుస్తుంది. ఆయన ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాడు. మీరు ఎక్కడే ఉంటారు, మీరు ఆడే కూర్చుంటారు, ఆ స్టూడియోలోనే కూర్చొని ఓరగ డిబేట్లు పని హిమాలయన్ సోది చెప్పుకుంటా ఉంటారు. అది ఆయన్ని మాత్రం దేవుడు అంతకంత హెచ్చిస్తాడు. ఇది మాత్రం ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడే ఉంటారు, శాలమన్న మాత్రం మీకు ఊహలకందనంత ఎత్తులోకి తీసుకెళ్లి దేవుడు కూర్చోబెడతాడు. దేవుడికే మహిమ కలుగును గాక. చేశారు. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు. అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్రా తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే, ఆ వీడియోలో మాట్లాడినోడిని చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వస్తూ ఉంది. నిజంగా ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడంటే,
క్రైస్తవులు ఎంతో ప్రేమించే మరియమ్మ తల్లిని ఇంత నీచంగా మాట్లాడిన వాడిని చెప్పు తీసుకొని తరిమి తరిమి కొట్టాల. అలాంటి వాళ్ళని నిజంగా వదిలిపెట్టకూడదు. అలాంటి మాటలు మాట్లాడి ఈరోజు సమాజంలో పెద్ద మనుషుల్లాగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి దారుణమైన మాటలు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ స్త్రీలారా, మీరు కూడా దీన్ని చూడాలి, మీరు కూడా దీన్ని వినాలి. నిజంగా విని మీరు రోషం తెచ్చుకోవాలి. ఇంత దారుణమైన మాటలు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు. మనం ప్రేమించి మనం ఆరాధించే మరియమ్మ తల్లిని ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎంత నీచంగా, మనం సేవించే దేవుణ్ణి ఎంతో దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ మీద ఉచ్చబోయమని ఒకడంటా ఉన్నాడు. అనంతపురం సేవకుని భార్యని నా దగ్గరికి పంపిమని ఒకడు కరుణాకర్ గాడు అడుగుతా ఉన్నాడు. ఇట్లా చూస్తా పోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు యూట్యూబ్లో ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎంత దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద మనుషుల్లాగా వచ్చి స్త్రీలని అంటే మేము తట్టుకోలేకపోతున్నాము, మా హైందవ స్త్రీల జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పి లైవ్ల్లో కూర్చొని మీడియాల ముందు కూర్చొని అసలు వీళ్ళేదో పెద్ద గొప్ప వ్యక్తుల్లాగా ఉన్నత వ్యక్తుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే వాళ్ళ బతుకేందో మనకు కనపడిద్ది. వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళ బతుకు ఎంత చండాలో మనకు అర్థమయ్యేది. ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాం. ఒక పురుషుడు కూడా వినలేనటువంటి చండాలమైన మాటలు మనం విన్నాం. ఇట్లాంటి మాటలు వింటా కూడా ఇంకా మనం మౌనంగా చూస్తా పోతే ఇంకా ఇలాంటి మాటలు రాబోయే కాలంలో మనం చాలా వినాల్సి వచ్చింది. కాబట్టి ఈ మాటల విషయంలో మనం స్పందించాలి. ఇలాంటి చండాలమైన మాటల విషయంలో మనం స్పందించాలి. క్రైస్తవ స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఆ మాటల విషయంలో మనం స్పందించాలి. ఆ మాటల విషయంలో మనం గలం విప్పాలి. మరియమ్మ తల్లిని ఎంత నీచంగా మాట్లాడారో ఆ మాటల విషయంలో మనం గలం విప్పాలి. క్రైస్తవ స్త్రీలు కాదా? మరియమ్మ తల్లి స్త్రీ కాదా? వీళ్ళని అన్నప్పుడు రాని రోషం ఈరోజు సంబంధం లేని విషయంలో ఎందుకు వస్తుంది? షాలేం రాజు అన్న మాట్లాడిన ఒక చిన్న క్లిప్పింగ్ని తీసుకొని ఆ మాటలు తీసుకొని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఎంత చండాలమైన థంబ్నెయిల్స్ పెడతా ఉన్నారు. ఆ థంబ్నెయిల్స్ ఒక్కొక్క థంబ్నెయిల్ చూస్తూ ఉంటే ఆ థంబ్నెయిల్ పెట్టిన వాళ్ళని చెప్పు తీసుకొని తరిమి కొట్టాలి. అసలు వాడు మనిషా, పశువా, వాడు అడ్డగాడిదా, అసలు వాడు ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. నిజంగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు ఈ దేశద్రోహులు. ఈ కరుణాకరు, ఈ లలిత్ కుమారు, ఈ రాధా మనోహర్ గాడు, అమరా ప్రసాద్ గాడు, వీళ్ళందరూ ఈ కుక్కలు, ఈ మతోన్మాద కుక్కలందరూ ఏకమై మూకుమ్మడిగా కలిసి వీళ్ళందరూ కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఈరోజు దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి కొంతమంది పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి సిగ్గుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం. షాలేం రాజు అన్నని తరిమి కొట్టాలన్నమాట. షాలేం రాజు అన్నని తరిమి కొట్టడం కాదు, మిమ్మల్ని చెప్పులు తీసుకొని చీపురులు తీసుకొని సమాజంలో ఉండనివ్వకుండా తరిమి కొట్టాలన్నంత కోపం వస్తూ ఉంది. మీరు మాట్లాడిన వీడియోస్ చూస్తూ ఉంటే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మీరు. ఈరోజు షాలేం అన్న విషయంలో ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. పూల విషయంలో అసలు అన్న స్త్రీలు అనని క్రైస్తవ స్త్రీలని కానీ, హిందూ స్త్రీలని కానీ, ముస్లిం స్త్రీలని కానీ స్త్రీలు అన్న ప్రస్తావన తీసుకొచ్చాడా? బజారు స్త్రీలు పూలు పెట్టుకుంటారు అన్న మాట తీసుకొచ్చాడా? ఏ సంబంధం లేని విషయాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎంత చండాలంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ వీడియోని విన్నారా? ఏమ్మా ప్రియా చౌదరి, నువ్వు అసలు షాలేం రాజు అన్న ప్రసంగాలు విన్నావా? ఏ రోజైనా షాలేం అన్న ప్రసంగాలు నువ్వు విన్నావా? ఒకసారి నువ్వు వెళ్ళి మీడియా ప్రతినిధుల ముందుల ఒక గదిలో ఒక స్టూడియోలో కూర్చొని మాట్లాడటం కాదు. నీకు దమ్ముంటే చిలకలూరిపేటలో తండ్రి సన్నిధి సంఘానికి వచ్చి ఒక 4 వారాలు వచ్చి వాక్యం విని ఆ తర్వాత మాట్లాడు. షాలేం అన్న గురించి ఏదైనా మాట్లాడితే అసలు ఏం తెలుసమ్మా నీకు? షాలేం రాజు గురించి అసలు ఏం తెలుసు నీకు? ప్రియా చౌదరి, నీకు అసలు ఏం తెలుసా నువ్వు షాలేం రాజు అన్న గురించి మాట్లాడుతున్నావు? మీరందరూ ఆయన కాళ్ళు కడగటానికి కూడా పనికిరారు. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తో తెలుసా? ఆయన సమాజానికి ఎంత సేవ చేస్తున్నారు తెలుసా? ఈరోజు ఆయన బోధలు విని ఎంతమంది మేలు పొందుకున్నారు తెలుసా? ఆయన బోధలు విని ఎంతమంది ఆత్మహత్యల ప్రేరేపణ నుంచి విడిపించబడ్డారో మీకు తెలుసా? ఎంతమంది త్రాగుబోతులు మారారో,
ఎంతమంది వ్యభిచారులు మారారో, ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయో, ఎంతమంది దొంగలు మారారో, ఎలాంటి బ్రతుకులు, ఎలాంటి చండాలమైన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతా కుటుంబాలతో పచ్చగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం మొదట దేవుడైతే తర్వాత షాలేమన్న చేసే బోధలు. ఆయన్ని మీరు, అంత విలువైన వ్యక్తిని మీరు తప్పుపడుతున్నారు. ఆయన చేసే పనుల్లో మీరు ఒక్క పనైనా చేశారా? ఈ లలిత్ కుమార్ గాడు, ఈ కరుణాకర్ గాడు, ఈ రాధా మనోహర్ గాడు మీడియాల ముందు కూర్చొని చిల్లర డబ్బుల కోసం కుక్కల్లాగా, బజారు కుక్కల్లాగా ఎగబడి మాట్లాడటం కాదు, డబ్బులు పోగేసుకోవటానికి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందా ప్రచారాలు చేయటం కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద దూషణ మాటలు మాట్లాడటం కాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. నీకు బుద్ధి ఉంటే, నీకు సిగ్గుంటే ఒకసారి షాలేమన్న వీడియోస్ చూసి మాట్లాడండిరా ఎవరైనా కానీ. కరోనా టైంలో మీరందరూ ఎక్కడికి పోయారా? ఈరోజు వచ్చి మాట్లాడుతున్న మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రియాంక చౌదరి ఎక్కడికి పోయింది? పల్లపార్వతి ఎక్కడికి పోయింది? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? దేశద్రోహ. షాలేమన్న దేశద్రోహ. హైందవుల మీద దాడి చేసి నోరు విప్పని షాలేంరాజు. ఏం దాడి చేశాడు షాలేంరాజు గారు? ఈ థంబ్నెయిల్స్కి మీరు సమాధానం చెప్పాలి. ఈ థంబ్నెయిల్స్ అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. ఈ మీడియా ప్రతినిధులు కావచ్చు, ఈ థంబ్నెయిల్స్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పి తీరాలి. షాలేమన్న హిందువులపై ఎక్కడ దాడి చేశారు? షాలేమన్న ఎవరిని కొట్టాడు? ఎవరి మీద కత్తులు తీసుకొని దాడి చేశాడు? ఏం చేశాడని మీరు హైందవులపై దాడి చేసి నోరు విప్పని షాలేంరాజు అనని మీరు థంబ్నెయిల్ పెట్టారు. ఆ థంబ్నెయిల్కి మీరు క్షమాపణ చెప్పి తీరాలి. ఇంత ఉన్నతమైన వ్యక్తి మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. ఒక ఆదివారం ఆయన సంఘానికి వస్తే ఒక 40,000 మంది ఆయన ఎదురు కూర్చుంటారు. ఆయన లెగు అంటే లెగుస్తారు, కూర్చోండి అంటే కూర్చుంటారు. ఆయన ఒక్కసారి చేయబెట్టి ప్రార్థన చేస్తే చాలని ఎగబడే జనాలు ఉన్నారు. ఆయన్ని ప్రేమించే మంది లక్షల మంది ఉన్నారు. ఆయన ప్రేమించే వాళ్ళు ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయన ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అసలు ఆయన గురించి ఏం తెలుసని ఈ ఊరకొక్కలన్నీ మూకుమ్మడిగా మాట్లాడుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఆయన గురించి ఏం తెలుసు మీకు? అసలు ఆయన చేసే సేవల గురించి తెలుసా? ఆయన ఎంతోమంది అనాథ వృద్ధుల్ని చేరదీశాడు. ఆయన సన్నిధిలో షాలేంరాజు గారి చర్చిలో వృద్ధ స్త్రీలకు ఆశ్రయం ఉంది, అనాథలకు ఆశ్రయం ఉంది. ఎంతోమంది సేవకులు ఆయన ఆధారం చేసుకొని బ్రతుకుతా ఉన్నారు. ఎంతోమంది బీదలకు ఆయన సహాయం చేశాడు. ఇట్లాంటి వ్యక్తి మీద, ఇంత ఉన్నతమైన వ్యక్తి మీద అలాంటి నీచమైన ఆరోపణలు చేసిన మీరు క్షమాపణ చెప్పి తీరాలి. కేసులు మీరు పెట్టడం కాదు, మేము పెడతాం కేసులు. ఇష్టంగా మేమెంతో ఇష్టపడి ప్రేమించేటువంటి మరమ్మ తల్లి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు, క్రైస్తవ స్త్రీలను ఇంత నీచంగా మాట్లాడినందుకు మేము పెడతాం కేసులు మీ మీద. ప్రియా చౌదరి, నువ్వేమన్నావు? మద్యం సేవించే ప్రదేశాలు, మద్యం వాసన వచ్చే ప్రదేశం అని మేము ఎంతో పవిత్రంగా భావించే మా దేవాలయాన్ని మద్యం సేవించే ప్రదేశం అని మాట్లాడు. ఆ మాట విషయంలో నువ్వు క్షమాపణ చెప్పాలి. ఆ మాట విషయంలో మీడియా ముందుకు వచ్చి, నువ్వు ఏ మీడియా ముందు అయితే కూర్చొని మాట్లాడావో ఆ మీడియా ముందుకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే నువ్వు కేసులు పెట్టడం కాదు, మేమంతా ఏకమై, క్రైస్తవులు అందరం కూడా ఏకమై మేము పెడతాం కేసులు నీ మీద. ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. నీ వయసుకి, నీ స్థాయికి దిగజారి నువ్వు మాట్లాడావు. అసలు నువ్వు మనిషివో పశువో? అసలు ఈ మాట్లాడే పల్ల పార్వతి కానీ, నువ్వు కానీ, ప్రియా చౌదరి కానీ, మీరు అసలు ఆడపుటకు పుట్టారో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దౌడుకుంటున్నట్టు మీరెందుకు ముందరకు వచ్చారు? మీరేమన్నా బజార్ వల్ల? మీకెందుకు ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చింది? ఎవ్వరికీ రాని ఆవేశం మీకెందుకు వచ్చింది? ఎవ్వరికీ రాని బాధ మీకెందుకు వచ్చింది? ఎవరిలో రాని తీవ్రత మీలో ఎందుకు వచ్చింది? అసలు మీరెందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టిన మీడియా ప్రతినిధులు క్షమాపణ చెప్పాలి. చండాలంగా నోటుకొచ్చినట్టు మాట్లాడిన ఈ పల్ల పార్వతి, ఈ ప్రియా చౌదరి, వీళ్ళు కూడా సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. షాలేమన్నకి క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. భారతదేశ ప్రజలందరికీ నా శుభాలు. నిన్నటి దినాన మరియమ్మను ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా,
ఎంత అసభ్యకరమైన పదజాలంతో దూషించి మాట్లాడారో దాని గురించి మనం నిన్న ఒక వీడియో చూసాము. దాని గురించి అందరూ స్పందించారు, అనేకులకు షేర్ చేశారు. ఇలాగనే దాని విషయమై ఇంకా స్పందించండి, ఇంకా అనేకులకు షేర్ చేయండి. ఈరోజు కరుణాకర్ అనే ఒక కామాంధుడు మాట్లాడిన మాటలను మనం విందాం. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే. చూశారు కదా ఈ కామాంధుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో. ప్రియా చౌదరి గారు, అలానే యమునా గారు, ఇంకా ఈ మాటలు వింటున్న మహిళలందరినీ నేను అడుగుతున్నాను, ఈ మాటలన్నీ మీరు విన్నారు కదా. ఈ కామాంధుడు పాస్టర్ల భార్యల గురించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారో మీరు విన్నారు. నిజంగా మీరు ఇలాంటి వాటి విషయమే స్పందించే వారే అయితే పిలిపించండి వాళ్ళని డిబేట్లకి, వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. ఒరే బుద్ధి లేని అడ్డగాడిదా, ఆడవాళ్ళ గురించి ఇలాగంటారా నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? నువ్వు ఆడవాళ్ళని ఇంత అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివా పశువా? నిన్ను రోడ్ల మీద ఉరికిచ్చి తంతానరా అని చెప్పి మీరు ఇలాంటి వాటి విషయమై స్పందించండి మేడం. మీరు ఇలాంటి వాటి విషయమై స్పందిస్తే అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. మీరు స్త్రీలకు గౌరవం ఇచ్చేవాళ్ళని, స్త్రీల విషయమై మీరు స్పందించేవారని మేము ఒప్పుకుంటాం. ఇలాంటి వాళ్ళనేమో మీరు వెనకేసుకొని వచ్చి శాలేమన్నా ఏదో ఒక చిన్న విషయము, అది కూడా సంఘములో చెప్పుకుంటా ఒక వర్గపు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడిన దాన్ని, అది కూడా అందరి స్త్రీలను కాదు, ఒక వర్గపు వారిని ఉద్దేశించి మాట్లాడిన ఒక చిన్న విషయాన్ని తీసుకొని మీరు మాట్లాడారు కదా. మరి దీని విషయమై మీ స్పందన ఏంటి మేడం? ఇలాంటి కామాంధులనేమో మీరు వెనకేసుకొని వస్తున్నారు. మరి శాలేమన్న గురించి మీకేం తెలుసు మేడం? అసలు ఆయన వ్యక్తిత్వం గురించి మీకేం తెలుసు? ఆయన సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తి. ఈరోజు ఆయన ద్వారా ఎంతమంది పోషించబడుతున్నారో మీకు తెలుసా? పిల్లలు వదిలేసిన ఎంతమంది వృద్ధులను ఆయన పోషిస్తున్నాడో తెలుసా? ప్రతిరోజు ఆయన ద్వారా ఎంతమంది కడుపులు నిండుతున్నాయో మీకు తెలుసా? ఆయన ద్వారా ఎంతమంది ఎన్ని మేలులు పొందుకున్నారో మీకు తెలుసా? అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇటు సోషల్ సర్వీస్ పరంగా కావచ్చు, అన్ని విధాల దేవుడు చెప్పినట్లు బ్రతుకుతున్న ఒక మంచి భక్తుడు శాలేమన్న. ఆయన గురించి ఇలాంటి వాడు రకరకాలుగా మాట్లాడిన మాటల్ని తీసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారు కదా. మరి వాడే కదా ఈరోజు ఇంత దారుణంగా పాస్టర్ల భార్యల గురించి మాట్లాడింది. మరి విన్నప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా మేడం? అంటే పాస్టర్ల భార్యలు స్త్రీలు కాదా? బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే. ఈరోజు కరుణాకర్ సుగుణాన్ని కూడా నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. ఇలాంటి కామ పిశాచపు ఆలోచనలు కలిగి ఉన్న నువ్వు శాలేమన్న గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు పైకి ఒకలాగుంటావు, లోపల ఒకలాగుంటావు. పైకేమో భక్తి ముసుగు వేసుకొని నేను ఒక భక్తుణ్ణి అంటూ భక్తులుగా ఉన్న హైందవులను తప్పుడు త్రోవ పట్టిస్తున్నావు. లోపలేమో ఇలాంటి భయంకరమైన కామపు ఆలోచనలు, కామపు క్రియలు. నువ్వు శాలేమన్న గురించి మాట్లాడుతున్నావు. ఇదిగో చూడు, ఇలాంటి వీడియోలు నీ భాగవతం అంతా మా దగ్గర ఉంది. అదంతా బయటికి తీసుకొని వస్తాం. నువ్వు ఎదురు చూస్తా ఉండు, నిన్నేం వదిలిపెట్టాం మేము, నిన్ను బయటికి తీసుకొని వస్తాం. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్ కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే. అలాగనే టీవీ ఛానల్స్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. మీరు గత 2 రోజులుగా చెప్తున్నారు కదా, మేము వీటి విషయమై స్పందిస్తాము, వీటి విషయమై అసలు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేము దీన్ని ఖండిస్తున్నాము అంటున్నారు కదా. మరి ఏది మీ స్పందన? ఏది? వాళ్ళని పిలిపించండి. మీరు నిజంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళే అయితే ఈ మాటలు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే స్త్రీలను, పాస్టర్ల భార్యలను ఇంత చండాలంగా మాట్లాడారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద డిబేట్లు పెట్టండి. డిబేట్లు పెట్టి మాట్లాడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం. మీరు పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళని సూటిగా మీరు ప్రశ్నించండి. అసలు నువ్వు మనిషివా పశువా? స్త్రీల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి? అసలు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, ముందు వస్తూ ఉంటాయి. దీన్ని కూడా అనేకులకు షేర్ చేయండి. వాటి కోసం ఎదురు చూద్దాం.
చూస్తున్నారు కదండి, ఈరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మల్లెపూల మంట, మల్లెపూల తంట అని చెప్పి రకరకాలుగా వీడియోలు పెడతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు, రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు స్త్రీలు స్పందించారండి. ప్రియా చౌదరి గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరు స్పందించారు కదా, అసలు మహిళలు అని శాలంరాజు గారు ప్రస్తావించారా? మీరు విన్నారా? ఎందుకు మీ అంతటా మీరు క్రియేట్ చేసుకుంటున్నారు? ఎందుకు మీరు అంతటా మీరు పులుముకుంటున్నారు? మహిళలు అనే ప్రస్తావన తీసుకురాలేదు. మీరు ఆర్టీవీ న్యూస్లో కానీ, రాజ్ న్యూస్లో కానీ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు అని ఎక్కడ తీసుకొచ్చారు? పలు చోట్ల కూడా వీళ్ళు చదువు లేని వాళ్ళు అని వెక్కిరించి మాట్లాడారు. చదువు లేకపోతే జ్ఞానం ఉంది, వివేచన ఉంది, ఆలోచన ఉంది. మా దైవజనుడు మాకేం చెప్తున్నాడో మేము ఆలోచించుకోగలం, అర్థం చేసుకోగలం. ఏనాడు మా దైవజనుడు మాకు చెప్పింది ఎక్కడ తప్పుగా కనిపించలేదే. నీకెందుకు కనిపించింది? ఏదైనా అభ్యంతరం ఉంటే మేమే వెళ్ళి మా అన్నతో చెప్పుకుంటాం, లేదా మా అన్నే మాతో సంభాషణ చేస్తాడు కదా. మీరు వచ్చి మీకు అనవసరమైన వాటిల్లో ఏలు పెట్టి గెలుక్కునేటట్టుగా ఎందుకు చేస్తున్నారు? మీకు అంత అవసరమేంది? మిమ్మల్ని ఏమన్నా అన్నారా? పూలు పెట్టుకున్నవారు బజారు స్త్రీలు అని మాట్లాడా? మాట్లాడలేదే. అక్కడ సంభాషణ సరిగా వినండి, సంభాషణ గురించి మీరు ఆలోచించండి. బుర్ర తక్కువ పనులు మాత్రం మీరు చెయ్యొద్దు. మీరు బాగా చదువుకున్నవారు కదా, తెలివి కలిగిన వారు కదా, జ్ఞానం కలిగిన వారు కదా, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడావో ఒక్కసారి మీ వీడియో క్లిప్లు అన్నిట్లో చూసుకోండి. చదువు లేదు, బుర్ర తక్కువ వాళ్ళని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అన్న గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావమ్మా? ఏంటి చెప్పుతో కొట్టాలా? అసలు నిన్ను దేనితో కొట్టాలి? అసలు నీకు అనవసరమైన వాటిల్లో తలదూర్చినందుకు నిన్ను దేనితో కొట్టాలి? నీకు సంబంధం లేని విషయాలలో నువ్వు తలదూర్చినందుకు నిన్ను దేనితో కొట్టాలి? బాటా చెప్పుతో కొట్టాలా? పారాగన్ చెప్పుతో కొట్టాలా? చెప్పమ్మా. అన్న ఏ రోజు ఏ స్త్రీని అవమానపరిచింది కానీ, ఏ స్త్రీని అగౌరవంగా మాట్లాడింది కానీ, ఏ స్త్రీని వ్యంగ్యంగా మాట్లాడింది కానీ ఎక్కడా లేదు. నీకేమైనా కనిపించినాయా? రుజువు చూపించి మాట్లాడు. ఈరోజు క్రైస్తవులు స్త్రీలు బయటికి వచ్చారు అనంటే మీలాంటి పిచ్చి పట్టి మతం పట్టిన మత పిచ్చి వల్ల క్రైస్తవ స్త్రీలు బయటికి రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, గళం విప్పాల్సి వచ్చింది. మీకు కాని దాన్ని మీరు ఎందుకు పులుముకుంటున్నారు? మీ గురించి ప్రత్యేకించి హిందువు మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా? క్రిస్టియన్స్ మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా? ముస్లిమ్స్ మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా? మాట్లాడలా. మాటలు అర్థాలు ముందు తెలుసుకొని మాట్లాడు. మాట్లాడిన దానిని వివేచించడం నేర్చుకో. అసలు మా అన్నను తప్పుపట్టి మాట్లాడుతున్నావు కదా, ఏం తెలుసు నీకు మా అన్న గురించి? మా అన్న స్థితిగతి గురించి నువ్వు మాట్లాడావే, ముందు నీ స్థితిగతి ఏందో చూసుకో. ఎలాంటి స్థితిలో వచ్చినా సరే 10 మందిని ఆదరించే స్థితిలో మా అన్న ఉన్నాడు. 10 మందికి లేదు అనకుండా పెట్టే స్థితిలో మా అన్న ఉన్నాడు. 10 మందిని ధైర్యపరిచే స్థితిలో మా అన్న ఉన్నాడు. ఏమనుకుంటున్నావో ఏమిటో. నువ్వేదో మీడియా వాళ్ళ మోచేతి నీళ్లు తాగి మనీ తీసుకుంటా నువ్వు మాట్లాడటం కాదు. మీ మీడియా వాళ్ళ సంగతి నాకు తెలుసు, మా అందరికీ తెలుసు. చదువు లేని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ మాటలు ఏంటి అనేది. అనవసరమైన వాటికి డిబేట్లు ఎందుకు చేస్తున్నారు? మా అన్న గురించి లేనిపోని నిందా ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడు? పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజారు స్త్రీలను మాట్లాడా? మీరు వీడియో క్లిప్పింగ్ సరిగా చూడండి. బజారు సంబంధులు అన్నాడు. నువ్వేమన్నా బజారు మనిషివా? నీకెందుకు వచ్చింది అంత ఉలికిపాటు? నువ్వెందుకు పడుతున్నావు, ఎగిరి పడుతున్నావు ఏంటి? మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఎలా తలదూర్చి చించుకొని మాట్లాడుతున్నావు ప్రియా చౌదరి? నీకు అనవసరమైన మాటలే కదా అవి. నీకు అనవసరమైన వాటిల్లోనే నువ్వు అంతలా చించుకొని మాట్లాడుతున్నావే. మరి మేము కూడా మా అన్న పక్షంగా మేము కదులుతున్నాం, మా అన్న పక్షంగా మేము మాట్లాడుతున్నాం. మా అన్న మాట్లాడిన దాంట్లో ఇంత కూడా తప్పు లేదని మేము వాదిస్తున్నాం. మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదమ్మా ప్రియమ్మ. నీ సనాతన ధర్మం గురించి ఏలెత్తి వ్యంగ్యంగా మాట్లాడాడు, స్త్రీలను అవమానపరిచాడు అని నువ్వు అంటున్నావు కదా. నీకు ఒక వీడియో క్లిప్ పెడతాను, బాగా కళ్ళు తెరిచి చూడు. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఏరా మా వట్టకాయలు తీసుకెళ్ళి బలిస్తారా ఇది మేరీకి? దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో.
ఏంద్ర చూసావు కదా, మరి దీన్ని ఏమంటావమ్మా? దీని విషయం గురించి నువ్వేం మాట్లాడవా? మేమెంతో గౌరవంగా పూజించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం. మాకు లోకరక్షకుడిని జన్మనిచ్చినటువంటి తల్లిని మేము ఆరాధించుకుంటున్నాం. మరి ఆమెను అంత వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు మాట్లాడాలి, మేము అడిగిన దానికి నువ్వు స్పందించాలి. ఎంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావే, అసలు నీకేం పని? నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా తెలిసే మాట్లాడుతున్నావు. నువ్వు మతాన్ని రెచ్చగొడుతున్నావు, మత ఉన్మాదుల్ని నీకు తెలిసే నువ్వు తయారు చేస్తున్నావు. మరియమ్మ తల్లి స్త్రీ కాదా? ఒక ఆడది కాదా? ఏంటి పిచ్చి కొతలు కూశాడు? ఏంది, ఏమని కూశాడు? పూలు ఎక్కడ పెట్టుకోవాలి? వాడిని ఎత్తిన పెట్టు, లేకపోతే వాడికి ఇష్టమైన చోట నువ్వు వెళ్ళి పెట్టు. ఎక్కువగా మాట్లాడితే మేము తెగించి మాట్లాడగలం, మాకు చేతనవు. నీకు మాటలేనేవు, మాకు చేతలు కూడా చేతవు. అధికారంగా మాట్లాడటం నీకే కాదు ప్రియమ్మ, మాకు చేతవు. ఇంకొకసారి క్రైస్తవ స్త్రీలను గురించి వ్యంగ్యంగా మాట్లాడిన, క్రైస్తవులు అని మతం పేరెత్తి మాట్లాడిన మర్యాదగా ఉండదు. మీలాంటి మతం పట్టిన మత పిచ్చి కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయో తెలుసా? విద్వాంసాలను సృష్టిస్తున్నాయి. ఆడదానివేనా? ఆలోచించి మాట్లాడు. నీతో పాటు ఇంకొకటి ఉంది, పారపళ్ళది. అనకూడదు కానీ నీకే కాదు బూతులు మాకు వచ్చు. ఆ పళ్ళ మొహం దానికి చెప్పు, సనాతన ధర్మం ఏం నేర్పింది? పారపళ్ళదానా? నువ్వు మా పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నావు, అది నీకు తెలుస్తుందా? మా వల్ల నువ్వు పోషించబడుతున్నావు, అది నీకు అర్థమవుతుందా? మాటలు జాగ్రత్తగా రాని. నీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళలో ఒకడున్నాడు, వాడిని ముందు బయటికి లాగండి. హిందువులు మాట్లాడితే గొప్పగా చూసుకుంటారా? క్రైస్తవులు మాట్లాడితే తప్ప? అసలు ఏ రోజైనా క్రైస్తవులు పలానా స్త్రీ అని వ్యతిరేకంగా మాట్లాడిన రోజే లేదు. నువ్వు మీరు ఎందుకు చించుకుంటున్నారు? ఆ కుక్కను లాగు, బయటికి లాగు. ఏమని అన్నాడు? అనంతపురం పాస్టర్ గారి భార్య ఎప్పుడు నా దగ్గరకు వచ్చిద్దో అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. కామాంధుడా, పనికి మాలినవాడా, ఆడవాళ్ళ కోసం ఎదురు చూస్తుంటావంటరా? అలాంటి వాళ్ళు బయట బజారుల్లో ఉన్నారు, ఎళ్ళు నీ కోరికలు తీర్చుకో. అంతేగాని గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, గౌరవంగా ఉన్నటువంటి స్త్రీలను నువ్వు అవమానకరంగా మాట్లాడావు అంటే పద్ధతిగా ఉండదు. ఇది ఇంతటితోటే ఆగిపోయిందని నువ్వు అనుకోవద్దు. రెచ్చగొడుతున్నారు, మాటలు జాగ్రత్తగా రాని. క్రైస్తవ స్త్రీలారా, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? గళం విప్పాల్సిన సమయంలో నిద్రపోతూ ఉంటే ఎట్లా? మన పక్షంగా మనమే పోరాడుకోవాలి, మన పక్షంగా మనమే మాట్లాడుకోవాలి. నీ చదువు ఎవరికి ఉపయోగం? నువ్వురా డిబేట్ పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం. అలానా మనిషి డిబేట్ పెట్టింది, ఎంతమంది వస్తారు చూద్దాం. అదే మా శాలమన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎన్నో వేల మంది వస్తారు. ప్రతి ఒక్కరూ శాలమన్న మల్లెపూలు గురించి మాట్లాడాడు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులని మాట్లాడుతున్నారు. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? మీకేం తెలుసు శాలమన్న గురించి అని మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, ఆయన ఏంటో మీరు చూడండి. ఎంతో మంది పిల్లలు వదిలేసిన తల్లుల్ని ఆయన ఎంత మందిని పెంచుతున్నారో చూడండి. వారానికి వచ్చేసి ఎంతమంది అక్కడ ఆహారం తింటున్నారో చూడండి. అట్లాంటిది ఏం తెలుసు అని ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఆయన మాట్లాడిన దానిలో ఒక ముక్క తీసుకొని వచ్చేసి ఇదిగో శాలమన్న ఇట్లా అన్నారు, శాలమన్న ఇట్లా అన్నారు. ఏమన్నారు? మీకు అసలు ఎందుకు అంత కోపం వస్తుంది? నేను పెట్టుకుంటాను మల్లెపూలు, చర్చికి వెళ్తాను, నాకేం కోపం రాలేదే. ఆయన ఎందుకు అలా చెప్పాడు? నేను వాక్యం చెప్తున్నా కూడా మారు మనసు పొందకుండా మళ్ళీ తప్పుడు తొక్కే వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు గాని అందరినీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరినీ బజార్ మనుషులని ఆయన అనలేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే సంగలు గుద్దుకున్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు మా బజారు మనుషులు అన్నారు, బజారు మనుషులు అన్నారు. ఎందుకన్నాడు? ఆయన ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. ఒక్కసారి ఆయన ప్రసంగం అంతా వినండి, ఆయన అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వినండి. ఆ ఒక్క ముక్క పట్టుకొని అలా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరికి వచ్చింది వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ కోసము ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. చూస్తూ మేము ఎందుకు ఊరుకుండాలి? ఆయన ఎంతో మంది ఫాలో అవుతున్నారు, ఆయన మాటల ద్వారా ఎంతో మంది ఆదరించబడుతున్నారు, ఆయన క్రింద ఎంతో మంది బతుకుతున్నారు. అసలు ఎందుకు ఊరుకొని ఉండాలి?
ప్రతి ఒక్కరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడైనా ఎవరి గురించి ఆయన పబ్లిక్ గా వచ్చి లేదా ఒక వీడియోలో వచ్చి ఒకరి గురించి మీరు మాట్లాడినట్టు చెడుగా ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఆయన నోరు విప్పి ఇదిగో వీళ్ళు ఇలా పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని కూడా ఏనాడు ఆయన చెప్పుకోలేదు. చెప్పుకుంటే దేవుని ముందు చెప్పుకుంటాడు అంతవరకే. కానీ అసలు వింటుంటే మాకే ఎంత బాధేస్తుంది. మీకు వేరే పనులేం లేవా? ఒక పక్క ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి వాటిల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, వాళ్ళ కుటుంబాలకి. లేదా ఇంకా ఎక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయండి. మీకు వేరే పనులేం లేవా? ఊరకు స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసి ఏషా అసలు నా కంటానికి మీరు అన్న మాటలు నా కంటానికి కూడా రావట్లేదు. నాకు అంత బాధేస్తుంది. ఈ రోజు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లా వీడియోల ముందు వచ్చి మాట్లాడలేదు. కానీ నిన్న ఒక ఆమె స్టూడియోలో కూర్చొని ఏంటో సవాళ్ళు విసురుతుంది. ఏవమ్మా, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? నీ చదువు నేర్పింది అదేనా? ఏం చదువుకున్నావు? సరే చూద్దాంరా నీ చదువు. నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాను, కొంపల్లో కూర్చొని యూట్యూబ్ లో వీడియోలు ఏం చేయట్లేదు. కొంపల్లో కూర్చొని వీడియోలు చేసినా, నువ్వు స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసినా చూసేది ఆ జనాలే. నువ్వు వీడియో చేస్తున్నావు కదా అని చెప్పి ప్రత్యేకంగా సీఎంలు పిఎంలు ఏం చూడరు నీ వీడియోలు. నీ చదువు ఎవరికి ఉపయోగం? నువ్వురా డిబేట్ పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం. అలానా మనిషి డిబేట్ పెట్టింది, ఎంతమంది వస్తారు చూద్దాం. అదే మా శాలమన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎన్నో వేల మంది వస్తారు. ఇప్పుడు మీరు కూడా అండి శాలమన్నని మేము ఫాలో అవుతున్నాం, శాలమన్న అంటే మాకు అభిమానం ఉంది కదా అని చెప్పి కింద కామెంట్లు అన్ని పెడుతున్నారు. కామెంట్లు కాదండి, రండి వచ్చి మాట్లాడండి, వీడియో ముందుకు వచ్చి మాట్లాడండి. మా శాలమన్నని ఎందుకు ఇలా అంటున్నారని మాట్లాడండి. ఎందుకు ఊరుకోవాలి? సరే ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి ఒక్కరూ మీ ఇష్టం వచ్చినట్లు అసలు ఏం తెలియనోడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం హక్కుందని మాట్లాడతారు ఆయన గురించి? ఈ రోజున ఆయన వచ్చి ఒక టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడితే వాళ్ళు పడిపోయి ఉన్న టీఆర్పీ రేటు కూడా టీవీ వాళ్ళది పైకి వెళ్తుంది. అది శాలమన్న అంటే అది. అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఆయన ఓర్పు సహనం కల వ్యక్తి కాబట్టి ఇంతవరకు ఎవరెన్ని మాటలు అన్నా కూడా ఆయన మెదలకుండా ఉన్నాడు. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు, కానీ ఎవరిని కూడా నోరెత్తి మాట అనలేదు. ఒక్క విషయం మాత్రం చెప్తానండి, మీరు ఆయన్ని ఎంత తప్పుదో పట్టించాలని చూసినా, ఆయన్ని ఎంత తొక్కేద్దామని చూసినా దేవుడు మాత్రం ఆయన్ని హెచ్చిస్తానే ఉంటాడు. ఇప్పుడు మీరు ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో ఈ మధ్య మరీ ఎక్కువ చేసేసారనమాట. ఆయన ఏ మాట మాట్లాడినా కూడా అది తప్పే. ఆయన అసలు ఏం మాట్లాడినా కూడా అందులో ఒక ముక్క కట్ చేస్తున్నారు. ఇదిగో శాలం రాజు ఇలా అన్నాడు, శాలం రాజు అలా అన్నాడు, ఇక దాన్ని ఒక పెద్ద హైలైట్ చేసేస్తున్నారు అనమాట. దాని మీదే డిబేట్లు పెట్టి వ్యూస్ల కోసం వీడియోలు చేసేస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్తాను, ఇది మాత్రం నిజం. మీరు చేసే మీరు ఏది చేయాలనుకున్నా కూడా, మీరు చెడు చెయ్యాలనుకున్నా కూడా దేవుడు ఆయనకి మంచిగానే మారుస్తాడు. ఇప్పటిదాకా ఆయన కొంతమందికే తెలిసేమో, మీరు చేసే ఈ వీడియోల వల్ల ఇంకా చాలా మందికి తెలుస్తుంది. ఆయన ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాడు. మీరు ఎక్కడే ఉంటారు, మీరు ఆడే కూర్చుంటారు, ఆ స్టూడియోలోనే కూర్చొని ఓరగ డిబేట్లు పనిహిమాలని సోది చెప్పుకుంటా ఉంటారు. అది ఆయన్ని మాత్రం దేవుడు అంతకంత హెచ్చిస్తాడు. ఇది మాత్రం ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడే ఉంటారు, శాలమన్న మాత్రం మీకు ఊహలకందనంత ఎత్తులోకి తీసుకెళ్లి దేవుడు కూర్చోబెడతాడు. దేవుడికే మహిమ కలుగును గాక.